హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను మంచి ఫ్లేవర్ రైస్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది కుస్కా రైస్ అండి. దీన్ని రాయలసీమలో స్పెషల్గా చేస్తారు. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే. మనకి బగారా రైస్ పలావ్లా లేకుండా ఇది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ కూడా ట్రై చేసి చూడండి. నేను ఇది సండే మటన్ కర్రీ రెడీ చేసుకున్నప్పుడు ఇలా సర్వ్ చేసుకున్నాను. మటన్ కర్రీ గ్రేవీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ కుస్కా రైస్ని ఎక్కువగా సోనా మసూరితోనే చేసుకుంటారు, బాస్మతి రైస్తో కాకుండా. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. మనకు బగారా రైస్లా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఇలా కుక్కర్ అయితే తీసుకున్నానండి. కొంతమంది కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చని నేను కుక్కర్లో చూపిస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే హోల్ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను నేను. చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడే నూరింది ఉంటే వేసుకోండి. నేనైతే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్కి. అంతేకాకుండా అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకొని ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. దీన్ని మనం మసాలా పేస్ట్లా రెడీ చేసుకుంటాం. ఈ మసాలా పేస్ట్ వల్లే మనకి రైస్కి ఫ్లేవర్ వస్తుందండి. ఫస్ట్ అయితే నేను ఆనియన్ ముక్కలు, తర్వాత మిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న ఒక 4 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవాలండి. ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది మనకి రైస్ అయితే. ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకుంటేనే చాలా బాగుంటుంది రైస్ అయితే. ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా. కొంచెం ముక్కలు మెత్తపడే వరకు, మనం వేసుకున్న టమాటా ముక్కలు మెత్తపడే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా మెత్తపడిపోయినాయి కదా ముక్కలు కూడా. ఇప్పుడు నేను వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను, అందుకని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను ఇలా. ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం గీ వేసుకుంటున్నానండి నేను. ఈ రైస్కి మనం గీ, ఆయిల్ రెండు కూడా వాడతామండి. ఒక 2 స్పూన్స్ వరకు అయితే గీ వేసుకుంటున్నాను, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. గీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రైస్. ఇప్పుడు హోల్ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను నేను. చెక్క, లవంగా, ఇలాచి, జాపత్రి, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. తర్వాత స్టార్ అనాస్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి, వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక చిన్న జాజికాయ వేసుకున్నానండి. ఒక చిన్న జాజికాయ పగలగొట్టి ఒక జాజికాయ ముక్క అయితే వేసుకున్నాను నేను. వేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. తర్వాత షాజీరా వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు షాజీరా అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆయిల్లోనికి దిగే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 మిర్చి వేసుకున్నాను. తర్వాత ఆనియన్ ముక్కలు స్లైసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను. మసాలా పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి నేను. ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాను కదా, అది మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇలా అయితే వచ్చింది నాకు కలర్లో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి నేను. వేసుకొని ఆ మసాలా పేస్ట్ కంతా ఉప్పు కారం అన్నీ పట్టే వరకు ఇలా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని నేను ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ ముందే ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోండి, కానీ నార్మల్ రైస్తోనే చేస్తారండి రాయలసీమలో మనకి రైస్ అయితే. చూసారు కదా, చక్కగా ఆయిల్ అంతా కూడా ఎంత చక్కగా పైకి ఫ్లోట్ అయిందో. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా మనకి, నార్మల్ రైస్, ఆ రైస్ని కూడా వేసేసుకొని
మనం వాటర్ పోసుకోకుండా ఫస్ట్ రైసే వేసుకోవాలండి. ఈ రైస్కి అయితే ఇలా రైస్ వేసుకొని ఆ రైస్ మొత్తానికి ఫ్లేవర్స్ అంతా చక్కగా పట్టే వరకు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అలా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మనకి నార్మల్ బిర్యానీకి ఈ రైస్కి ఉన్న తేడా అయితే ఇదేనండి. ఇలాగే చేసుకోవాలి దీన్ని అయితే, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఒకసారి. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కానీ బిర్యానీ పౌడర్ కానీ వేసుకోండి. నేను కొంచెం గరం మసాలా అయితే వేసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ మనకి ఇప్పుడే మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అయితే రైస్ ఉడికిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోలేము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ వరకు గీ వేసుకొని జీడిపప్పు సపరేట్గా వేయించుకుంటున్నానండి. ఇలా సపరేట్గా వేయించుకుంటే పైన గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుందని నేను ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు స్పైసెస్ వేసాం కదా, అప్పుడే వేసేసుకోండి సరిపోతుంది. నేనైతే ఇలా సపరేట్గానే వేస్తున్నానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకుందాం. ఇలా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత చూసారు కదా, రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. మీకు ఇంకా పొడిపొడిలాడుతూ రావాలంటే ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంత టేస్టీగా ఎంత మంచి ఫ్లేవర్తో రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మనకి వేరే గ్రేవీ అయితే అవసరం లేదు, అంత బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ చికెన్ కర్రీ మటన్ కర్రీ వండాను అదే రోజు. నేనైతే మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఏం కర్రీ లేకపోయినా చాలా చాలా బాగుంటుందండి ఈ రైస్. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుందంటారు. నేను ఆల్రెడీ గార్నిష్ చేసుకున్నాను ఇలా జీడిపప్పు పలుకులతో. చూసారు కదా, నేను ఆల్రెడీ నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఇది చాలా బాగుంటుందండి ఈ రైస్ అయితే. నా ఛానల్లో ఆల్రెడీ చాలా రైస్ ఐటమ్స్ ఇంకా బిర్యానీస్ అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా వీడియో కావాలంటే నా ఛానల్లో చాలా బిర్యానీస్ ఉంటాయి చూడండి. మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై. థ్యాంక్ యూ.